వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వెల్లి చక్రధర్. సాధారణంగా పీఎంఎస్‌లో ఒక అపోహ ఉందండి. ఒక మిత్ ఉంది. అదేంటి అంటే పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే టాక్సెస్ అధికంగా పడతాయి. చార్జెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పీఎంఎస్‌లో వచ్చేసి గణనీయంగా ఓన్లీ ఒక బాగా డబ్బున్న వాళ్ళే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇట్లాంటివన్నీ ఒక చాలా మిత్ అనేది ఉందండి. దాన్నేంటంటే ఒక అపోహ మాత్రమే. అలాగే ఎందుకు ఇలా వచ్చిందనేది ఇంకా ఐడియా లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక ఎగ్జామినేషన్ హాల్ ఉందండి. 10 మంది వరుసగా కూర్చున్నారు. కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే ఒక క్వెషన్ వచ్చింది. ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్‌లో న్యూక్లియర్ బాంబు దేని పడింది? ఏ దేశం మీద పడింది? జపానా? ఫ్రాన్సా? అని వచ్చిందనుకుందాం. సో, ఫస్ట్ కూర్చున్న అతను ఏం చేశాడంటే ఫ్రాన్స్‌ని టిక్ చేశాడు. సెకండ్ అతను ఏం చేసాడు దాన్ని కాపీ కొట్టాడు. ఓకే. ఫ్రాన్స్‌కి నిజం కావాలని అతను ఫ్రాన్స్‌ని పెట్టాడు. అలా థర్డ్ పర్సను అందరూ కాపీ కొట్టుకుంటూ వచ్చేసరికి 10థ్ పర్సన్ కూడా ఫ్రాన్సే పెట్టాడు. చివరికి 10 మంది ఫెయిల్ అయ్యారు. సో, ఇప్పుడు నువ్వు చూస్తే ఈ పీఎంఎస్ గురించి ఎవరైతే ఒక అపోహ వచ్చిందో అంటే ఒక బయట మార్కెట్‌లో 1995లో కావచ్చు, 2000లో కావచ్చు పీఎంఎస్ అనేది అత్యధికంగా డబ్బున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని, అలాగే టాక్స్‌లు ఎక్కువ పడతాయని, చర్నింగ్ ఎక్కువ ఉంటుందని ఎవరైతే ఒక అన్నారో దాన్నే అందరూ ఫాలో అవుతూ అదొక ప్రొపగండాగా తయారైపోయింది. నిజం చెప్పాలంటే వాస్తవంగా అలా ఏం లేదండి. ఇప్పుడు చూడండి ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో టాక్స్ అనేది ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. సో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 20% ఉంటుంది. సో, మనం చూస్తే అట్లాగే పీఎంఎస్‌లో కూడా 12.5% 20% ఉంది. ఇక్కడ పీఎంఎస్‌లో కానీ 50% టాక్స్ 100% టాక్స్ అలా లేదు. సో, కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా టాక్స్ మనం ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాని మీద మనం కడతాం. సో, అంతే తప్ప ఈ పీఎంఎస్‌లో మనకు 30% టాక్స్ ఉండి మ్యూచువల్ ఫండ్స్‌లో 10% టాక్స్ ఉంటే అప్పుడు టాక్స్ ఎక్కువ అని చెప్పాలి. సో, అలా ఏం లేదండి. కామన్‌గానే ఈక్విటీ మార్కెట్ అంటే మనకి పీఎంఎస్ కానియండి, ఏఎఫ్ కానియండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ కానియండి, ఎస్ఐఎఫ్ కానియండి వీటిలో కూడా ఎనీ ఈక్విటీలో లాంగ్ టర్మ్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20% అనేది ఫిక్స్డ్‌గా ఉందండి. కాబట్టి ఇందులో ఎక్కువ పడుతుందనే గ్యారంటీ ఏం లేదు. చర్నింగ్ ఎక్కువ అంటారు. చూడండి మనకి రిటర్న్స్ రావాలి అంటే కొంచెం చర్నింగ్ చేయాల్సొస్తుంది. కొన్ని పీఎంఎస్‌లు అయితే సంవత్సరానికి ఒకసారి చర్న్ చేస్తాయి. కొన్ని పీఎంఎస్‌లు అయితే 4 టైమ్స్ చేస్తాయి క్వార్టర్లీ వన్స్. కొన్ని హాఫర్లీ వన్స్ చేస్తాయి. కొన్ని ఏమో నీడ్ అంటే అవసరం ఉంటేనే చేస్తారు లేదా చేయరు. సో, ఇట్లాంటివి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక బ్లైండ్‌గా పీఎంఎస్ అనంగానే చర్నింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి లేదు. రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నాయి. పీఎంఎస్ రిటర్న్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే చర్నింగ్ చేయడం వల్లే వస్తున్నాయి. కాబట్టి అది ప్లస్ పాయింటే కానీ మైనస్ పాయింట్ అయితే కాదు. సో, ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకోటి చూడండి ధనికులందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంటే మన దగ్గర 6,00,00,000 ఉంటే గాని ఒక 1,00,00,000 పెట్టడానికి లేదు పీఎంఎస్‌లో. లేదా మన దగ్గర 3,00,00,000 ఉంటే ఒక 50,00,000 మీరు పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. రిస్క్ ఎక్కువ అని అంటారు. ఇది పెద్ద అపోహ అండి యాక్చువల్‌గా. యాక్చువల్‌గా డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా రిస్క్ తీసుకోరండి. బాగా కొట్టేసోళ్ళు మేము గమనించాం. కాదు 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఎప్పుడన్నా ఒక రూపాయి కూడా చాలా వరకు విలువ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు కోటీశ్వరులే ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ట్రయల్ బేసిస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయరండి. ప్రతి ఒక్క రూపాయి కూడా పెరగాలని చూస్తారు వాళ్ళు. ఉన్న 10 క్రోర్స్‌ని ఎలా 20 క్రోర్స్ చేద్దామా, 20ని 50 చేద్దామా అనే థాట్‌లోనే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే కూడా మనకి కొంచెం ఈ లో మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళే కూడా నెలకి ఒక ₹30,000 సాలరీ వచ్చింది అంటే అందులో ఒక 28,000 మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగిలిన ఆ ₹2,000తోనే వాళ్ళు ఒక ట్రైలేస్తారు. ట్రేడింగ్ చేస్తారు. చూద్దాం 1,000 పెడదాం. పోతే 1,000 పోతుంది. లేదా వస్తే 10,000 వస్తాయి అన్న థాట్‌లో వీళ్ళుంటారు. సో, కాబట్టి ఏంటంటే రిస్క్ ఎప్పుడైనా సరే చూడండి తీసుకునేది లోయింగ్ మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు ట్రేడింగ్ చేసి. సో, అది రాంగ్ అండి యాక్చువల్‌గా. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక మనం క్రమబద్ధంగా రూ. 1000 వేసుకుంటూ వెళ్ళామంటే 20 ఇయర్స్‌కి అదే మంచి అమౌంట్ వస్తుంది. 25,00,000 దాకా కూడా వస్తుంది. సో, కాబట్టి మనం ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయాలి. సో, పీఎంఎస్‌లో ఎప్పుడు రిస్క్ ఉండదండి. అది అపోహ మాత్రమే. ఒక మంచి అడ్వైజర్ కనుక ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ కనుక మన చేతిలో వెళ్ళామంటే మన పీఎంఎస్ఎస్ కూడా సక్సెస్ రేషియో బానే ఉంటుంది. చూడండి ఇండియాలో మొత్తం 46 కంపెనీస్ మాత్రమే మనకి మ్యూచువల్ ఫండ్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే పీఎంఎస్‌ని ఆఫర్ చేసే కంపెనీస్ ఎన్నున్నాయి అంటే మాత్రం గణనీయంగా 256 కంపెనీస్ ఉన్నాయి పీఎంఎస్ చేసేవి. సో, అందులో కూడా మేము 56 కంపెనీస్‌తో డీల్ చేస్తాము. సో, అందులో కూడా మేము బెస్ట్‌గా ఒక 5 కంపెనీస్ చెప్తామండి. ఏవైతే మీకు గణనీయంగా రిటర్న్స్ వస్తాయో. సో, ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ ఆగమని చెప్తాము. 4.5 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేస్తే పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి గణనీయంగా మీ ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవుతుంది అని చెప్తున్నాను. సో, అదండి మన పీఎంఎస్‌ని అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది చాలా బెటర్‌గా ఉంటుంది. అలాగే మనకి రాబోయే రోజుల్లో ఏఎఫ్ ఉంటుంది. మనకి బెస్ట్ ఎప్పుడైతే మన 1 సీఆర్ అయిందో కార్పస్ వెంటనే ఏఎఫ్‌కి వెళ్ళిపోవచ్చండి. ఏఎఫ్‌లో కూడా కేవలం స్టాక్స్, అన్‌లిస్టెడ్ స్టాక్స్ ఈ 2 కాంబినేషన్‌లో వస్తుంది మనకి. సో, తద్వారా మనకేంటంటే మనకి టాక్సెస్ మన చేతుల్లో పడవు. ఆల్రెడీ టాక్సెస్ పైనే కడతారు కంపెనీ వాళ్ళు. మనకి హ్యాండ్స్‌కి వచ్చేటప్పటికి టాక్స్ ఫ్రీ అవుతుంది. మనం 1 క్రోర్ పెట్టినా కూడా రేపు పొద్దున్న 2 క్రోర్స్, 3 క్రోర్స్, 4 క్రోర్స్ అయినా కూడా మనం టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. సో, అదండి మనకంత హ్యూజ్ కార్పస్ కనుక మనకు బిల్డ్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో మన టార్గెట్ ఎప్పుడు కూడా 50,00,000 పెట్టుకోండి. 50,00,000 ఎప్పుడైతే టచ్ అయింది అనుకున్నప్పుడు వెంటనే మీరు పీఎంఎస్‌కి షిఫ్ట్ అయిపోవచ్చు. పీఎంఎస్‌లో కూడా మనకి
మనకి కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ బెస్ట్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయండి. అలా కూడా మనం వెళ్ళొచ్చు. మనకి యాక్చువల్ చూస్తే అక్కడ మీకు ఎక్స్‌పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు గణనీయంగా మనం చెప్పేదేంటంటే అందులో మ్యూచువల్ ఫండ్స్‌లో 1% కదా! మ్యూచువల్ ఫండ్స్‌లో 1% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. వేరస్ పీఎంఎస్‌లో 2.5% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎలానో మనం చూద్దామండి. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్‌లో 1% అంటే ఎందుకు ఉంటుందంటే మొత్తం వాల్యూమ్ ఆఫ్ ద కార్పస్ చూస్తే 10,000 కోట్లు ఉంటుంది. అంటే మీరు ఒక ఫండ్ తీసుకోండి. ఆ ఫండ్‌లో ఎంతమంది కార్పస్ ఉంది అని చూస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానియండి, లేకపోతే ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ కానియండి, ఎస్‌బీఐ కౌంటర్ ఫండ్ కానియండి, అలా ఆల్రెడీ కొంచెం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానియండి తీసుకుంటే 10,000 కోట్ల కంటే పైనే ఉంటుంది. 1% చేయండి ఎంత వస్తుందో అంటే 1000 కోట్ల దాకా వస్తుంది. సారీ 100 కోట్ల దాకా వస్తుంది. అదే కనుక మీరు పీఎంఎస్‌లో పట్టుమని 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదండి ఒక పీఎంఎస్‌లో. సో 2000 క్రోర్స్ మీద 2.5% ఏసినా కూడా 50 కోట్లే అయింది. సో కంపెనీలకి మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువ లాభం వస్తుందండి. పీఎంఎస్ మీద ఏ మీద కాదు. సో గణనీయంగా మీరు ఆలోచించుకోండి. మనం అందరం సెట్ చేసుకుంటున్నాం కాబట్టి 1% అయింది. సో అదండి మనం అవన్నీ విత్‌ని వదిలిపెట్టండి మీరు. మైండ్ నుంచి తీసేసేయండి అవన్నీ. పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. 50 లాక్స్ కనుక ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని పీఎంఎస్‌కెళ్ళిపోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్తున్నాను. థాంక్ యూ.